ఇల్లు ఒకేలా ఉండటంతో తమ్ముడు ఇంటిని తన పేరు మీద రాయించుకున్నాడు అన్న. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగింది. సుభాష్ నగర్ కు చెందిన వేమూరి రామస్వామి మాజీ సింగరేణి కార్మికుడు. వృత్తిరీత్యా కుటుంబ సమేతంగా వేరే ప్రాంతంలో నివాసముంటున్నాడు. పదవి విరమణ తర్వాత స్వస్థలంలోని తన ఇంట్లో ఉండడానికి వచ్చాడు. అయితే అన్న రామస్వామి రాజకీయ నాయకుల అండదండలతో తన ఇంటిని స్వాధీనం చేసుకున్నాడని తమ్ముడు రామస్వామి అంటున్నాడు. తనను ఇంట్లోకి రానివ్వకుండా దౌర్జన్యం చేస్తూ బెదిరిస్తున్నాడని ఆరోపిస్తున్నాడు. పోలీసులు అధికారులు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని బాధితుడు రామస్వామి వేడుకున్నాడు. వేమూరి సుశీల, మేము మనుగూరులో ఉంటాము. నా భర్త సింగరేణి జాబ్ చేసేటాడు. అయితే మేము ఇక్కడ ఒక స్థలం తీసుకొని ఇల్లు కట్టుకుందామన్న ఆలోచనతో ఉంది. గుర్రం ఎంకుల దగ్గర మేము 3 కుంటల స్థలం తీసుకున్నాము. చిన్నగా అన్న మేము ఈ పక్కకి ఇల్లు వేసుకుంటాం అన్నారు. సర్లే వేసుకోండి, నేను మనుగూరులో ఉన్నా కదా, మీరు పక్కకి వేసుకోండి, కుంటన్నర స్థలంలో మీరు ఇల్లు వేసుకోండి, కుంటన్నర స్థలంలో మేము ఇల్లు వేసుకుంటాము, మీరు వేసుకోండి అంటే వాళ్ళు ముందు వేసుకున్నారు. తర్వాత మేము కట్టుకున్న తర్వాత కట్టుకొని మేము కిరాయికి ఇచ్చుకున్నాం. అయ్యా కిరాయికి ఇచ్చుకున్న తర్వాత 30 సంవత్సరాలు కిరాయికి ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు మేము రిటైర్డ్ అయినాక ఇంట్లోకి రావాలని ప్లాన్ వేసుకుంటే మేము వచ్చి సున్నం వేసుకొని పాలు బంగించుకొని వచ్చినాం. వీళ్ళు తలుపులు తీసుకొని ఇంట్లో సామాన్ పెట్టుకున్నారు. అది మాది ఇల్లు, మీది కాదు, మీరు రావద్దు అని మాతో అన్నారు. వీళ్ళకి సపోర్టు మేమన్నాం. మమ్మల్ని పిలిపించారు ఎవరు, నాగేశ్వరరావు వెనక పిలిపిస్తే మాదే ఇల్లు, మేము ఉంటాము, మేము ఎవరికి ఇయ్యము ఇల్లు, మేమే ఉంటాము, నాన్న గేట్ తాళం తీయమని నా చిన్న కొడుకుతాను. అంటే నాగేశ్వరరావు అంటాడు కదా, కాళ్ళు ఎరగొడతా వాళ్ళకి ఇంట్లోకి పోయినరంటే కాళ్ళు చేతులు ఎరగొడతా అని అన్నాడు. నువ్వు కాళ్ళు చేతులు ఎందుకు ఎరగొడతావు అంటే, మా నాన్నగారు వేమూరి రామస్వామి గారు, మా నాన్నగారు గుర్రం వెంకులనాథం దగ్గర 300 గజాలు ఇల్లు ప్లేస్ తీసుకున్నారండి. తీసుకొని మా నాన్నగారు అన్న తమ్ముడు గారు వేమూరి రామస్వామి, అదే రాంబాబు, ఆయన పేరు రామస్వామి అని చెప్పి మా నాన్నగారు ఉద్యోగం ఇస్తే ఆయన ఉద్యోగం తీసుకొని దొంగతనంగా ఉద్యోగం లాక్కున్నాడు. తీసుకొని ఇప్పుడు సగం ఉన్న 300 గజాల్లో సగం ప్లేస్ కూడా నేను కట్టించుకుంటా అని చెప్పి సగం తీసుకున్నానండి. సగం ఆయన కట్టుకుని సగం మేము కట్టుకున్నాము. ఇన్ని సంవత్సరాల దగ్గర ఇల్లు కట్టుకుని 30 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ మేము రెంట్కి ఇచ్చాము. రెంట్ దగ్గర అంటే మన అన్న పేరు శంకర్ ఒక అతనికి ఇచ్చామండి. ఇంకొక అతను వెంకమ్మ అని ఒక ఉన్నారు, వాళ్ళకి ఇచ్చాము మేము రెంట్కి. వాళ్ళ రెంట్ మాకే ఇచ్చారు. ఇప్పుడు దగ్గర 30 సంవత్సరాలు వాళ్ళు ఇంట్లో ఉండబట్టి చాలా సంవత్సరాలు బట్టి ఉంటున్నారు. ఇప్పటికీ ఏం లేదు. ఇప్పుడు మా నాన్నగారు సింగర్ రిటైర్ అయిపోయారు. ఇప్పుడు ఇంటికి వచ్చి ఉండాము, అన్ని ఇల్లు క్లీన్ చేయించుకొని వైరింగ్ అంతా చేయించుకొని ఇప్పుడు వస్తే ఇప్పుడు ఇది మా ఇల్లు, అసలు మీద ఎందుకు వస్తున్నారని చెప్పి మా మీద దౌర్జన్యంగా ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి కిరోసిన్ పోసారు, పెట్రోల్ పోసి తగలబెడతా అని చెప్పి ఇంట్లో మీద అందరు మా పిల్లల మీద, మా భార్య మీద, మా వదిన మీద అందరూ కిరోసిన్ పోసి మేము అంటిస్తాం, మిమ్మల్ని చంపేస్తాము ఏదైనా అంటే. మా పక్కన ఆల్ నాగేశ్వర గారు ఉన్నారు. ఆల్ నాగేశ్వర గారు మాకు